అందరికీ నమస్కారం. ఈరోజు వికారాబాద్ మండలంలో థర్డ్ ఫేజ్ ఆఫ్ నామినేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఈ 3 ఫేజెస్‌లో 582 యాజ్ పర్ పోలీస్ డిస్ట్రిక్ట్ అండ్ 594 యాజ్ పర్ రెవెన్యూ డిస్ట్రిక్ట్స్‌లో రెవెన్యూ మండల్స్‌లో జీపీస్ ఉన్నాయి. అండ్ ఈ జీపీస్‌లో ఇప్పుడు 2 ఫేజెస్‌లో ఆల్రెడీ నామినేషన్ కంప్లీట్ అయింది. ఈరోజు థర్డ్ ఫేజ్ ఆఫ్ నామినేషన్ కూడా స్టార్ట్ అయింది. ఎన్ఫోర్స్మెంట్ సంబంధించి పోలీస్ తరఫు నుంచి అన్ని అంశాల మీద కూడా మనము పని చేస్తున్నాము. బైండ్ ఓవర్స్ దాదాపు ఇప్పటి వరకు 1000 అయినాయి. ఇంకా ఆర్మ్స్ లైసెన్సెస్ అన్ని కూడా డిపాజిట్ చేయడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ రిగార్డింగ్ లిక్కర్ అండ్ క్యాష్ సీజర్స్ కూడా అంతా ఫుల్ స్పీడ్లో జరుగుతుంది. ఇప్పుడు వచ్చి కొన్ని రోజులు క్యాంపెయినింగ్ అండ్ అన్ని యాక్టివిటీస్ మీద అండ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అందరూ కూడా ఫాలో అవుతున్నారు లేదా దాని మీద కూడా మేము వాచ్ పెడతాము. అండ్ ఇప్పుడు మన 3 డివిజన్స్లో అన్ని పోలీస్ స్టేషన్స్లో అందరికీ కూడా ఎన్సీసీ సంబంధించి వాచ్ పెట్టడం, ఎలక్షన్ రిలేటెడ్ వర్క్లో ఫోకస్ చేయడం, కొత్త వచ్చిన ఎస్హెచ్ఓస్కి అన్ని పోలింగ్ లొకేషన్స్ అండ్ పోలింగ్ స్టేషన్స్లో చూసి ఏ రకంగా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏం రూట్ మొబైల్స్ ఉన్నాయి, ఎఫ్ఎస్టీస్ ఎస్ఎస్టీస్ అందరి మీద కూడా ఫోకస్ చేయమని చెప్పాము. అండ్ ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ అనేది లాస్ట్ త్రీ టియర్ డెమోక్రసీలో గ్రాస్ రూట్ లెవెల్ ఎలక్షన్స్ ఇవి. సో అది ఫ్రీ అండ్ ఫేర్ మేనర్లో ఎలా కండక్ట్ చేయాలి దాని మీద ఈ వచ్చి కొన్ని రోజులు మన అంతా అన్ని పోలీస్ వాళ్ళు సిబ్బంది వికారాబాద్ పోలీస్ నుంచి దాని మీద ఉంటాము. అండ్ వీ విల్ ఇన్షూర్ దట్ ఇప్పుడు 3 ఫేజెస్లో అంటే 11th, 14th అండ్ 17th టిల్ ద టైమ్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ఎలక్షన్ తర్వాత ఏదైనా ఇష్యూ ఉంటే కూడా మనము ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి అటెండ్ చేస్తాము అండ్ లీగలీ అండ్ ఫెయిర్లీ అన్ని ఇష్యూస్లో కూడా డీల్ చేస్తాం. And we will ensure free and fair elections, GP elections 2025 in Vikarabad.